ఎలక్ట్రానిక్ వ్యవస్థతో అనుసంధానించడం ద్వారా ఆలస్యాన్ని తగ్గించవచ్చని చెప్పింది. 13వ పంచవర్ష ప్రణాళికలో భాగంగా 18,637 కిలోమీటర్ల మేర ఎక్స్ప్రెస్ వేలను నిర్మించాలి. చైనాలో ఇప్పటికే 74,000 కిలోమీటర్ల మేర ఎక్స్ప్రెస్ వేలున్నాయి. మన దగ్గర మాత్రం అతి స్వల్పంగా విస్తరించి ఉన్నాయి. ఈ పరిస్థితి మారాలి. పెట్రోల్ వినియోగం పెరుగుతుందంటే అది కేవలం వాహనాలు పెరగడం వల్లే కాదన్న విషయం ఐఐఎం కోల్కతా అధ్యయనంలో తేలిపోయింది. రాష్ట్రంలో పెట్రోల్ వినియోగం ఏటా 10 నుంచి 15% పెరుగుతోంది. అత్యధిక ఇంధనాన్ని రాజధాని హైదరాబాద్ లోనే వినియోగిస్తున్నారు. హైదరాబాద్ లో పెట్రోల్ వినియోగం ఏటా 11 నుంచి 12% పెరుగుతోంది. రాష్ట్రంలో రహదారుల పరిస్థితి రోజురోజుకి దారుణంగా మారుతోంది. నరకానికి నకళ్లుగా మారుతుండడంతో ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, వరంగల్ నగరాల్లోని రహదారుల పరిస్థితిని ఈటీవీ పరిశీలించింది. ఎక్కడ చూసినా ఇరుకు రోడ్లు, అస్తవ్యస్త నిర్వహణ, తగినన్ని కొత్త రోడ్ల ప్రతిపాదనలు లేకపోవడమే ప్రధాన సమస్యగా మారాయి. డ్యామేజ్ అయిన రోడ్స్ మీద మనం వాహనాలు నడిపితే ముఖ్యమైన నష్టం ఏమిటంటే కంజెషన్, స్పీడ్స్ తగ్గిపోతాయి, కంజెషన్, జామ్స్ అవుతూ ఉంటాయి. దీనివల్ల వాహనదారులకి చాలా ఇబ్బందులు. రెండవది, వాహనాలు మెల్లిగా నడపటం వలన ఈ ఇంధనం చాలా ఖర్చు అవుతుంది. ఇంధనం ఖర్చు అవటం వలన ఇది నేషనల్ ఎక్స్చెక్కర్కి చాలా నష్టం, జాతీయ సంపదకే చాలా పెద్ద విపరీతమైన నష్టం. చినుకు పడిందంటే హైదరాబాద్ రహదారులు చిత్తడే. పైగా గతుకులతో పరిస్థితి మరింత జటిలమవుతోంది. వాహన చోదకులకు నిత్య నరకమే. రాజధాని ట్రాఫిక్ రద్దీ కూడా మైలేజీపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రహదారుల మరమ్మతుల పేరుతో ప్రభుత్వం కోట్లు గుమ్మరిస్తోంది. అయినా ఫలితం లేకుండా పోతోంది. వేసిన రోడ్డుకే మళ్లీ మరమ్మతు చేస్తూ కోట్లాది రూపాయల్ని రోడ్డుపాలు చేస్తున్నారు. మరమ్మతుల కోసం జీహెచ్ఎంసీ ప్రతి ఆర్థిక సంవత్సరంలో కోట్ల రూపాయలు ఖర్చు పెడుతోంది. నిత్యం రద్దీగా ఉండే రోడ్ల మరమ్మతుల కోసమే ఈ మొత్తంలో సింహభాగం వినియోగిస్తున్నారు. బల్దియా పరిధిలోని 3,500 కిలోమీటర్ల మేర రోడ్లు ఉండగా గ్రేటర్ ఆవిర్భవించాక 7,000 కిలోమీటర్లకు పెరిగింది. ఇందులో సీసీ రోడ్లు 2,519 కిలోమీటర్లు, బీటీ రోడ్లు 3,112 కిలోమీటర్లు కాగా ఇతరత్రా రోడ్లు 1,305 కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయి. వీటి నిర్వహణ కోసం జీహెచ్ఎంసీ సంవత్సరానికి 150 కోట్ల నుంచి 200 కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది. వర్షాకాలం వచ్చిందంటే గోతుల్ని నింపేందుకు 1.5 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా ఫలితం మాత్రం శూన్యం. రోడ్లలాగా లేవు. రోడ్లు ఇంటి ముందు అక్కడిక్కడ ఇట్లా మన పల్లెటూర్ల వాకిల పొక్కలు ఉంటాయి చూడు, అంతకంటే అధ్వానంగా ఉన్నాయి పరిస్థితి. కందికాలు అవి పల్లెటూర్ల కంటే కూడా ఇవాళ సిటీలో అధ్వానంగా మారింది పరిస్థితి. సో దీంట్లో బ్రేకులు మారవాలి, ప్రతి క్షణం క్లచ్ యూజ్ చేయాలి. అట్లాంటప్పుడు మైలేజ్ 60 ఇచ్చే బండి 30కి పడిపోతుంది. వర్షం రావడం వల్ల ఈ గుంటలలో వెళ్ళడం వల్ల మా గేర్ల వైర్లు బాగా తెగిపోతున్నాయి సార్. దానివల్ల మాకు ఉన్న మైలేజ్ గిట్టంగా చాలా తగ్గిపోతుంది సార్. నగర విస్తీర్ణంలో 22% రహదారులుండాలని నిబంధన ఉన్నా అది ఏ నగరంలోనూ కనిపించడం లేదు. దేశ రాజధాని ఢిల్లీలో 16% రహదారులుండగా చెన్నైలో 18%, కోల్కతాలో 12%, ముంబైలో 10% రహదారులున్నాయి. ఇక మన రాష్ట్ర రాజధానిలో అధ్వానంగా 8% మాత్రమే రోడ్లున్నాయి. ఈ కారణంతోనే ట్రాఫిక్ చిక్కులు పెరుగుతున్నాయి. మ్యాన్ హోల్స్, భూగర్భ కేబుళ్లు, విద్యుత్ స్తంభాలు, టెలిఫోన్ కేబుళ్ల కోసం, వాటర్ వర్క్స్ కోసం ఎక్కడో ఒకచోట నిత్యం తవ్వకాలు జరుపుతుండడం వల్ల గోతులు పెరుగుతున్నాయి. తవ్వకాలు జరిపిన తర్వాత వాటిని పూర్తి స్థాయిలో పూడ్చడానికి ఎక్కువ సమయం తీసుకుంటున్నారు. దీంతో ట్రాఫిక్ పద్మవ్యూహంలా మారిపోతోంది. ఈ కారణంగా నగరంలో సాధారణ గరిష్ట వేగం 30 నుంచి 40 కిలోమీటర్లు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 10 కిలోమీటర్లు నమోదవుతోంది. వీటి వల్ల మైలేజీ పడిపోతూ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధ్వాన్న రహదారులు ఓవైపు, పెరుగుతున్న పెట్రోల్ ధరలు మరోవైపు. అంతిమంగా ప్రజల జేబులకే చిల్లు మీద చిల్లు. 2010 జూన్లో 53 రూపాయలు ఉన్న పెట్రోల్ ధర ప్రస్తుతం 78 రూపాయలకు చేరింది. ఈ గుంతల రహదారుల కారణంగా మాటిమాటికి బ్రేకులు వేస్తూ క్లచ్ పెట్టడం వల్ల ఇంధన వినియోగం పెరిగిపోతోంది. ఫలితంగా సరాసరి 60 కిలోమీటర్లు రావాల్సిన మైలేజీ 40 దాటడం లేదు. గతంలో సగటున ఒక వ్యక్తి వారానికి 3 లీటర్ల పెట్రోల్ వినియోగించగా నేడది 5 లీటర్లకు చేరుకుంది. ఈ ప్రకారం నెలకు 625 రూపాయల అదనపు భారం పడుతోంది. ఏడాదికి 7,500 రూపాయలు బడ్జెట్ కు చిల్లు పడుతోంది. ఈ విధంగా లెక్కిస్తే హైదరాబాద్ లో ప్రస్తుతం 17 లక్షల ద్విచక్ర వాహనాలున్నాయి. ఈ లెక్కన చూసుకుంటే ఏడాదికి నష్టపోతున్నది అక్షరాల 1,275 కోట్ల రూపాయలు. ఒకవైపు పెట్రోల్ ధరలు పెరగడమే కాకుండా ఈరోజు ఈ హైదరాబాద్లో రోడ్ల పరిస్థితి చాలా అస్తవ్యస్తంగా ఉంది. దీన్ని సగటు వాహనదారుడు ఈ రోడ్ల మీద బండి నడపాలంటే ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. దానికి తోడు గుంతలలో
బ్రేకులు వేయడం, గేర్లు మార్చడం లాంటి ఎన్నో పెట్రోల్ ఎక్కువ కన్జంప్షన్ అయ్యే బండిని నడపాల్సిన అవసరం ఏర్పడుతుంది. బండి నడిపేయలేకపోతున్నాం రోడ్ల మీద. గేర్లు మార్చి పెట్రోల్ అని చాలా వేస్ట్ అవుతుంది. విశాఖ రోడ్లు దారుణంగా తయారయ్యాయి. వీటి నాణ్యత నానాటికి తీసికట్టుగా మారింది. ప్రమాదాలు జరుగుతున్నాయన్న భయం ఒకటైతే లీటర్ల కొద్దీ పెట్రోల్ తాగేస్తుండడంతో ఈ రోడ్లపై ప్రయాణమంటేనే హడలిపోయే పరిస్థితి. కిలోమీటర్కు 20 గోతులు ఉన్న ఈ రోడ్లపై ప్రయాణించాలంటే కనీసం 10 సార్లు వాహనాలకు గేర్లు మార్చుకోవాల్సి ఉంటుంది. లో గేరులో వెళ్లడం వల్ల పెట్రోలు, డీజిల్ వినియోగం భారీగా పెరుగుతూ పోతోంది. రోడ్లు చూసారండి ఎలాగున్నాయో, మొత్తం అన్ని గొయ్యిలు గుంటలు తవ్వేసి శుభ్ర రోడ్లని పాడు చేశారు. కంపెనీ వాళ్ళు బండి కొనుక్కుందామని బండి కొనుక్కుంటారు, 80-90 మైలేజ్ అనేసి ఇస్తున్నారు. ఈ రోడ్ల మీద వెళ్తుంటే అవి మైలేజ్ 30-40 ఇవ్వడం జరుగుతుంది. మాకు మామూలుగా అయితే రోడ్లు బాగున్నప్పుడు లీటర్కి 45 వచ్చేది, ఇప్పుడు 35 పడిపోయింది రోడ్లు బాగోపోవడం వల్ల. ఎన్నాళ్ళు లీటర్ పెట్రోల్ కొట్టిస్తే మైలేజ్ 60-70 వచ్చేది. అలాంటిది ఇప్పుడు ఏంటంటే 30-35 ఇలాగ వస్తుందండి. ఇప్పుడు ఏంటంటే రోడ్లు కరెక్ట్గా ఉంటే మైలేజ్ పెట్రోల్ ఎంత పెరిగినా సరే మా మైలేజ్ ఉన్నది అనుకోండి, మేము కరెక్ట్గా ఫాలో అవ్వడం కూడా మాకు కూడా చేయడానికి మాకు కూడా బాగుంటుంది. ఒక మంత్కి క్యాలిక్యులేట్ చేసుకుంటే కనీసం ఒక 500 రూపాయలు ఎక్స్ట్రా అవుతుంది. ఈ రోడ్డు ఉండడం వల్ల, ఇలా చేయడం వల్ల కనీసం ఒక 500 ఎక్స్ట్రా ఎక్స్పెండిచర్ అవుతుంది మాకు. మహావిశాఖ నగరంలోని 72 వార్డుల్లో 1900 కిలోమీటర్ల రహదారులున్నాయి. వీటి నిర్వహణకు ఏటా 300 కోట్లు అవసరమవుతాయని అంచనా. కానీ జీబీఎంసీ మాత్రం 100 కోట్లు కూడా ఖర్చు చేయడం లేదు. నగరంలోని గురుద్వార్, ఆర్టీసీ కాంప్లెక్స్, శంకరమఠం, రైల్వే స్టేషన్ రోడ్లు ప్రధానమైనవి. ఎక్కువగా వాహనాల రద్దీ ఉండేవి. వీటి పరిస్థితే అత్యంత అధ్వాన్నంగా ఉంటే మిగతా రోడ్ల సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విశాఖ నగరం మొత్తం మీద జాతీయ రహదారి, బీచ్ రోడ్డు తప్ప మిగిలిన రోడ్లన్నీ దారుణంగానే ఉన్నాయి. విశాఖ నగరంలో దాదాపు 4 లక్షల ద్విచక్ర వాహనాలు, 50,000కు పైగా కార్లు ఉన్నాయి. ఈ దుర్భర రోడ్లపై పెట్రోల్ వినియోగం పెరగడం పక్కన పెడితే ఈ గోతుల ద్వారా జరిగే ప్రమాదాలు మరో ఎత్తు. విశాఖ నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ 6 నెలల కాలంలో రోడ్డు ప్రమాదాల వల్ల చనిపోయిన వారి సంఖ్యే 130కి పైగా ఉంది. నగరంలోని ప్రధాన ఆసుపత్రి కింగ్ జార్జ్ ఆసుపత్రిలో ఈ 6 నెలల్లో 3,000కు పైగా రోడ్డు ప్రమాదాల కేసులు నమోదయ్యాయి. రోజుకి తిరిగితే మాకు రోడ్లు అవి బాగుంటాయి, మాకు ఒక 3 లీటర్ల వరకు కాలుదండి. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి రోడ్లు బాగడం వల్ల బండి జోకర్లని, తర్వాత బుడ్డీలని అవి కూడా పోతున్నాయండి. ఎక్కడికక్కడ వెల్డింగ్లు వదిలేస్తున్నాయండి. అవి కాక మాకు ఇప్పుడు రోజుకి 5 లీటర్ వరకు కాలుతుందండి. రోడ్లు ఎక్కడ చూసినా చాలా ఇబ్బందిగా ఉంది. అసలు బండి చాలా, అసలు ఎన్ని ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. రోడ్లు కూడా అసలు నీట్నెస్ కూడా లేదు. ఎక్కడ పడితే గతుకులు. ఎమ్మెల్యేలు వాళ్ళు సేమ్ వాళ్ళు వచ్చిన రూట్స్ మాత్రమే బాగుంటున్నాయి, కానీ ఇంకే రూట్స్ బాగుంటలేదు. చాలా మాకైతే రావడానికి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. వరంగల్, హన్మకొండ, కాజీపేట ప్రధాన రోడ్లలో 10% జాతీయ రహదారుల పరిధిలోకి రాగా 30% ఆర్ఎండ్బి పరిధిలో ఉన్నాయి. మిగతా 60% అంతర్గత రోడ్లు కార్పొరేషన్ పరిధిలో ఉన్నాయి. కోట్లు వెచ్చించి పై పనులు చేసి చేతులు దులుపుకోవడం తప్పితే జరిగిన పని శూన్యం. చినుకు పడితే చిత్తడిగా మారే రోడ్లపై గుంతలు తేలి ప్రత్యక్ష నరకం చూపిస్తున్నాయి. హన్మకొండ ప్రధాన బస్టాండ్తో పాటు బాలసముద్రం, అడ్వకేట్ కాలనీ, హంటర్ రోడ్డులో రహదారి గతుకులమయమైంది. ఆర్ఎండ్బి అధికారులు కానీ, మున్సిపాలిటీ అధికారులు కానీ నిద్రపోతున్నారా? మేమేం చేయాలి? మేము ఇలా రోడ్లపై తిరిగితే యాక్సిడెంట్లు అయితే మా బండ్లు ఖరాబ్ అయితే. ఇప్పుడు నాది ఈ రోడ్డు గ్రామర్, సపోజ్ వాడు 55-50 అన్నారు, 45-46 తోటికే మొత్తం పెట్రోల్ అయిపోతుంది. కారణం ఏంటంటే గుంతలు చేయబట్టి బ్రేక్ కొడతాం వల్ల, రోడ్లు గుంతలు చేయబట్టి వెహికల్స్ షాక్ అబ్జర్వ్స్ పోతున్నాయి. ఇంకోటి సస్పెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 2 monthsకు రిపేర్ చేసేది 1 monthకి రిపేర్ అయ్యేవాళ్ళు వస్తున్నాయి. చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఏ ఉందో ఎక్కడుందో తెలియగా ఇబ్బందులు పడుతున్న వర్షాకాలం. విజయవాడ పాత బస్తీలో రహదారులు అధ్వాన్నంగా ఉన్నాయి. ఏళ్ల తరబడి మరమ్మతులకు నోచుకోకపోవడంతో గోతులు మరింత పెద్దవిగా మారాయి. వీటికి తోడు విజయవాడ నగరపాలక సంస్థ వివిధ పనులకు గుంటలు తవ్వి అసంపూర్తిగా వదిలివేయడంతో వాహనదారుల చేతి చమురు మరింత వదులుతోంది. మొత్తంగా చూస్తే గతుకుల రోడ్లు ప్రాణాలను తోడేస్తున్నాయి, ఇంకోవైపు చేతి చమురును వదలగొడుతున్నాయి. ఈ నేపథ్యంలో చర్యలు తక్షణ అవసరం. కొత్త రోడ్లు పెరగాలి. ఉన్న రహదారుల నిర్వహణ సక్రమంగా ఉండాలి. వాటి పరిధిని మరింత విస్తరించాలి. అప్పుడే ప్రమాదాలు తగ్గుతాయి. అటు వాహనదారులకు మైలేజీ పెరుగుతుంది.